इसी सेंसिटिव कॉन्सेप्ट को कोई इनसेंसिटिव डायरेक्टर उठा ले, एक ऐसा डायरेक्टर जिसने रिग्रेसिव और माइसोजिनिस्टिक फिल्म बनाई है कबीर सिंह जैसी, फिर क्या होगा? ये भी चीज हमें इमेजिन करने की जरूरत नहीं, क्योंकि इसका नतीजा होगा ये एनिमल फिल्म। बॉलीवुड ने घटिया फिल्में तो बहुत बनाई हैं, लेकिन ये एनिमल फिल्म बड़ी खास है। मेरा मानना है कि ये एक ऐसा क्रिंज फेस्ट है जो हमारे समाज के लिए कैंसर है। Sandeep, who has directed, written and edited Animal, has an incredibly narrow and specific idea of what constitutes masculinity. Similarly, Kabir Singh, for me, is a part of the society. You want to take it the way it is, fine. You don't want to take it the way it is, don't watch it. The moment you try to load it, burden it with your own morality, then should be ready for all other segments of the society who are going to point fingers and try to mutilate other contents which will not suit their morality. Are you ready for it? No, nobody. Are you ready for it? సినిమా సమాజంలో జరిగే వాటిని ప్రతిబింబిస్తే ఒక అందం, కానీ సినిమాని ప్రజల్లో ఉండే భావోద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళని యానిమలిస్టిక్గా తయారు చేస్తే సందీప్ వంగ కన్సిడర్ యాజ్ ఏ. సో ఈరోజు టాపిక్ మాట్లాడేద్దామా? ఈరోజు టాపిక్ ఏంటో చెప్పు, బేగా చెప్పు. ఏం లేదు, మొన్నే యానిమల్ చూసాం కదా, సో లెట్ us టాక్ అబౌట్ సందీప్ రెడ్డి వంగ. Sandeep Reddy Vanga. You are missing the article. The Sandeep Reddy Vanga. Sorry, I'm happy to talk about him. ది సందీప్ రెడ్డి వంగ, ది యానిమల్. అండ్ ఇంకొకటి అండర్వేర్స్ గురించి మాట్లాడారు ఏంటి అని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. కాకపోతే నాకేమనిపించిందంటే, చాలా నువ్వు హిందీ రివ్యూస్ ఎస్పెషల్లీ నువ్వు తీసుకున్నావు అంటే, పీపుల్ రేవ్ వెన్ యునో సమ్వన్ ఈస్ టాకింగ్ అబౌట్ శానిటరీ ప్యాడ్స్. అరే ఎంత సింపుల్ గా ఒక మగవాడు శానిటరీ ప్యాడ్స్ కొని హీస్ మేకింగ్ ఇట్ సీమ్ లైక్ నథింగ్ అని చెప్పి అనుపమ చోప్రా రివ్యూసే చాలా మూవీస్, ప్యాడ్ మ్యాన్ కానీ ఇలాగా చాలా మూవీస్ ఉంటాయి. రీసెంట్గా కేరళ మూవీ ఒకటి వచ్చింది, ఐ డోంట్ రిమెంబర్, నాయట్టు అనుకుంటా. నాయట్టులో కూడా ఆ రివ్యూ నేను చూసినప్పుడు నేను చూసాను అనమాట. వాడు షాప్కి వెళ్ళి శానిటరీ ప్యాడ్ కొంటాడు, అదే సీన్. అది చాలా బాగుంది, ఆ సీన్ ఫ్లోకి హెల్ప్ అయింది, అలా చేయడం చాలా గ్రేట్ అని చెప్పి పొగిడిన వాళ్ళే అండర్వేర్ గురించి మాట్లాడడం ఏంటి, చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, యూనో ఇలాగ అనడం అన్నది ఇట్ ఫెల్ట్ లైక్ హిపోక్రసీ టు మీ. బికాస్ ఎనీథింగ్ ఈట్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్, రైట్? యువర్ అండర్ గార్మెంట్స్ ఆర్ యాక్చువల్లీ వాట్ యు ఆర్ అన్నది, నీ అండర్ గార్మెంట్స్ అన్నది ఒక రకంగా డిసైడ్ చేస్తాయేమో, రైట్? నీ హైజీన్ కానీ ఎలా ఉంది అన్నది. సో వాట్స్ రాంగ్ ఇఫ్ సమ్వన్ హ్యాస్ క్రియేటెడ్ డిస్కషన్ అబౌట్ అండర్ గార్మెంట్స్, మేల్ అండర్ గార్మెంట్స్ ఇన్ అ మూవీ? అండ్ దట్టు వాడు ఏంటంటే ఏదో ఊరికే పెట్టాను అన్నట్టు నీకు ఫస్ట్ 2 సీన్లు చూస్తే నీకు అనిపిస్తుంది, ఏంటి వీడిలా మాట్లాడుతున్నాడు, కంఫర్ట్ ఉండాలి అది ఇది అని చెప్పి, యూఎస్కి ఇండియన్ అండర్వేర్కి డిఫరెన్స్ ఉంది, ఇదంతా నాకు ఎక్కడో సింక్ అవ్వలేదు. బట్ ఆ ఇంటర్వెల్ ముందుగా ఉంటుంది చూడు, వాడు నేను అండర్వేర్ తెచ్చుకోలేదు అంటే అవతల వాడిస్తాడు చూడు టైగర్ అని చెప్పి, దాన్ని బిల్డప్ చేయడానికి ముందు 2-3 సీన్స్ అన్నది వాడు వాడుకున్నాడు. ఓకే, దెన్ ఇట్ ఫెల్ట్ లైక్ వావ్ అనిపించింది నాకు. భలే ప్లేస్ చేశాడు వీడు సీమ్లెస్గా, ఒక 2-3 సీన్స్ పెట్టి, సో దట్ నువ్వేంటంటే ఆ సీన్ వచ్చేటప్పటికి యు ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అనమాట. సో ఈ యూస్ చేసుకోవడం కూడా యునో ఆ చిన్న చిన్న డీటెయిలింగ్ నువ్వు చెప్పినట్టు, ఆ డీటెయిల్స్ అన్ని హీ స్ప్రెడింగ్ దెమ్ సమ్వేర్, అండ్ దెన్ ఆ షాక్ వాల్యూ వచ్చినప్పుడు హీస్ మాక్సిమైజింగ్ ఇట్ బికాస్ హీ హాజ్ ఆల్రెడీ గివెన్ యూ సమ్ హింట్స్ బిఫోర్ ఇన్ ద మూవీ. సో దిస్ ఇస్ వాట్ ఆడ చోక్ చేసినప్పుడు చెప్తారు కదా, ఈ ప్లేట్ లో యానిమల్ టైటిల్ కార్డ్ పడినప్పుడు తింటూ ఉంటే ఇక్కడ ఏంటి బట్టల కదా. ఐ అక్నాలెడ్జ్ దట్. ఎందుకంటే ఓకే, నేను అమెరికాలో ఉంటాను కదా, నేను ఇండియా వచ్చినప్పుడు నేను మా ఇంట్లో వచ్చేటప్పుడు లైక్ అంత లాండ్రీ అది అయినప్పుడు అది ఎగ్జాక్ట్ ఫీలింగ్ రా, అట్టముక్కల్లా అవుతాయి. అదేంటో దేర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లమ్ విత్ ఏంటో తెలియదు, ఐ డోంట్ నో. ఇక్కడ చాలా స్మూత్ గా వస్తాయి బేసిక్లీ, అంటే ఆ సాఫ్ట్వేర్స్ అవి వాడుకోవచ్చేమో. ఇండియాలోని డైరెక్ట్ రాగా ఉంటాయి. సో ఈవెన్ నా టవల్ కూడా ఎక్దమ్ హార్డ్ అయిపోద్ది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉతికిన తర్వాత అది మళ్ళీ సాఫ్ట్నెస్ అవుతుంది. సో ఐ డోంట్ నో, అదైతే ఉంది బేసిక్లీ, అది కరెక్టే. ఎందుకంటే యూ ఆల్సో కేమ్ ఫ్రమ్ అమెరికా కదా యానిమల్ లో. సో బేసిక్ థింగ్స్ అది కరెక్టే, ఆ డీటెయిలింగ్ అది వాట్ హీ సెడ్ వాస్ కరెక్టే. కానీ ఎందుకు మాట్లాడాలి అని అడిగితేనే నాకు మాట్లాడాలి కదా. శానిటరీ ప్యాడ్స్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, రైట్, ఫర్ ఉమెన్స్ హైజీన్. అలాగే మేల్ అండర్వేర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్. షామింగ్ కాదు, యా. సో ఇది ఎక్కడంటే జామీ రివ్యూలో విన్నా అనమాట. కొంచెం అండర్వేర్ గురించి ఎందుకు మాట్లాడాడు, చాలా ర్యాండమ్ గా అనిపించింది అన్నట్టు ఏదో సమ్ రివ్యూలో చెప్పాడు అనమాట. But one wonders sometimes why such random dialogues are sprinkled in the film. He has a fascination for his nether regions, either correcting someone of the way they urinate or a whole scene dedicated to his rash and the importance of growing pubes. But one wonders sometimes why such random అప్పుడు అనిపించింది, జామీ యాక్చువల్గా హీఈస్ నాట్ బయాస్డ్ కదా, కొంచెం హీఈస్ వెరీ మచ్ న్యూట్రల్ రివ్యూస్ అన్నీ
జనరల్ గా వస్తాయి. బట్ ఎనీవే ఐ మీన్ ఎందుకు అంటే ఒకటి మూవీలో అలా చెప్పాలంటే ఎందుకు అంటే చాలా ఉంది. మూవీ ఇస్ నాట్ స్టోరీ డ్రివెన్ మూవీ, ఇట్స్ క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. సో ఎవ్రీథింగ్ ఈస్ సరౌండెడ్ బై దట్ గాయ్. ఆడు ఎలా యాక్ట్ చేస్తాడు అంటే ఒకటి 2 types ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. మేబీ కథను నమ్ముకొని అందులో క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తాడు, లేకపోతే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి కథలో పెడతాడు. సో ఐ థింక్ క్యారెక్టర్ డ్రివెన్ అయితే చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఉన్నారు. లైక్ ఒక క్యారెక్టర్ తో ట్రావెల్ చేస్తారు లిటరల్లీ. ఓకే ఇప్పుడు ఆ క్యారెక్టర్ డిఫైన్ చేసుకున్న తర్వాత పారామీటర్స్ ఈ సిచ్యువేషన్ లో ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడా చేయడా. సో దే ట్రావెల్ విత్ దట్ క్యారెక్టర్ అండ్ దే రైట్ ద స్టోరీ. సో ఎందుకు అంటే ఇట్స్ హిస్ వరల్డ్, యూ హ్యావ్ టు బై దట్ అంతే. యా హీ బాట్ us అంతే. అందులోని అంతా అబ్సర్డిజం ఉంటది ఖచ్చితంగా. లైక్ ఎందుకు అవుతుంది అంటే నో పోలీసులు ఎందుకు లేరు అంటే లేరు అంతే. 300 మంది చంపిన తర్వాత ఒక పోలీస్ వచ్చి అడగడు అనిల్ కపూర్ కి. సో ఐ డోంట్ నో ఆడికి హోటల్స్ ఉన్నాయి, ఆడి ఏరియా అదే కదా. ఐ మీన్ చెప్పొచ్చంటే అని చెప్పొచ్చురా అంటే మెయిన్ ఒక ఫిల్మోగ్రఫీకి ఒక ఫిల్మ్ మేకింగ్ కి ఆడియన్స్ అలవాటు అయిన వాళ్ళకి ఒక్కసారి వెరైటీగా జరుగుతుంటే వాళ్ళకి కొంచెం తేడాగా ఉంటుంది. ఇదేంటిది ఎలా ఉంది అని చెప్పి, యూనో సంథింగ్ డిఫరెంట్ టేస్ట్ కదా ఇది. సో But Sandeep, when there is so much conversation, as a filmmaker, does it make you stop to think that, okay, maybe there is a point of view that I should pay attention to? Does it make you do that at all? No, if you do that, then how can you write?